నిషేధిత చైనా మాంజాను విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది పతంగులు ఎగరవేస్తారు కాబట్టి అందుకోసం దేశీయంగా తయారు చేసిన సాంప్రదాయ మాంజాను మాత్రమే వాడాలని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చైనా మాంజా వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పించాలని, దానిని వినియోగించకుండా చూడాలని డీసీపీ కోరారు. చైనీస్ మాంజా ఇవి మన జంతువులకు, పశుపక్షాదులకు, వాతావరణానికి కూడా హాని తెలుస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వము బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. సేల్స్ చేసే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఈ యొక్క చైనీస్ మాంజాని మేము సీజ్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపించడం జరిగింది. ఈ సంవత్సరం చేసినటువంటి దాడులలో 107 కేసులు బుక్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 7,300 మాంజాస్ మనము సీజ్ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు, పిల్లలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా ఎవరైనా ఈ మెటీరియల్ దాచిపెట్టి అధిక ధరలకు అమ్ముతుంటే మాకు ఇమీడియట్ గా సమాచారం ఇవ్వండి. దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి.